నమస్తే వెన్నెల న్యూస్ టీవీ బులెటిన్ కి స్వాగతం. నేను అనూష. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 69 గురించి దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. భారతీయ న్యాయ వ్యవస్థలో సెక్షన్ 69 ఒక ప్రధాన సమస్యను పరిష్కరిస్తుంది. అదేంటో తెలుసా? ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని లేదా ఉద్యోగం ఉపాధి కల్పిస్తానని వాగ్దానం చేసి లైంగిక సంపర్కంలో పాల్గొంటే అతనికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. తప్పుడు వాగ్దానాల ద్వారా వ్యక్తులు తప్పుదోవ పట్టకుండా, దోపిడీకి గురి కాకుండా రక్షించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ఐపీసీలోని పాత చట్టాలను నవీకరించిన ఫలితం ఇది. గుడ్లవల్లేరు ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ గా స్పందించింది. ఈ కేసును చార్సి సుమోటోగా స్వీకరించింది. వాష్రూముల్లో రహస్య కెమెరాలను అమర్చి వీడియోలను చిత్రీకరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ 2 వారాల్లో ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లిందని, వరద బీభత్సం తన హృదయాన్ని కలిచివేసిందని ప్రముఖ హీరో ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను 2 రాష్ట్రాల్లోనూ ఆదుకునేందుకు తన వంతు కర్తవ్యంగా ఒక్కో తెలుగు రాష్ట్రానికి 50 లక్షల రూపాయల చొప్పున ఎన్టీఆర్ మొత్తం 1 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ మొత్తాన్ని జమ చేసినట్టు ఎన్టీఆర్ తెలిపారు. పుట్టపర్తి రూరల్ సిఐ సురేష్ ను, పుట్టపర్తి టీడీపీ అర్బన్ కన్వీనర్ బోయ రామాంజనేయులు, మాజీ ఉడా అధ్యక్షుడు కె సుధాకర్, బీసీసీఎల్ కార్యదర్శి తిరుపాల్, టీడీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం కార్యదర్శి మహమ్మద్ రఫీ, పుట్టపర్తి నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మనోహర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. పూల బొకే అందచేసి నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సిఐకి వారు శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లా ములకల చెరువు వద్ద టమోటాలు తరలిస్తున్న వాహనం బోల్తా పడటంతో నల్లమాడ మండలం బొగ్గిటివారిపల్లికి చెందిన రైతులు లక్ష్మీదేవి, రమాదేవి, చంద్రమోహన్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ధైర్యంగా ఉండాలని, అన్ని విధాలా తాము అండగా ఉంటామని బాధితులకు ఎమ్మెల్యే, మాజీ మంత్రి భరోసా ఇచ్చారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.